నమస్తే అక్క, నమస్తేనా. ఏళ్ళన్నా ఏళ్ళక ఇప్పుడు హాస్పిటల్లో పోతాం. హాస్పిటల్లో విచిత్ర మంతులు వచ్చారు. వాళ్ళ గురించి చూపించడానికి వస్తున్నారు. 10,000 మునగాలు ఎంత మటుకు చేద్దు రాని మునగాళ్ళు. హాయ్, హలో, నమస్తే, ఆదాం. సాధారణంగా నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను, కానీ మా తల్లిదండ్రుల వల్ల నేను డాక్టర్ అయ్యాను. అవునా? సాధారణంగా అయితే మనం చూస్తే పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదండి, కానీ ఈ డాక్టర్ పేషెంట్ దగ్గరికే వెళ్తాడు. ఎలానో చెప్పమంటారా? ప్రజల వద్దకే పాలనన్నట్టు ప్రజల వద్దకే ఈ డాక్టర్. కంపౌండర్ పిలుచు పేషెంట్లని. ఉండు పిలిచలే రాండి. నమస్తే నమస్తే. బాగున్నా డాక్టర్? డాక్టర్ని నేను ఇక్కడ 3 పుట్ల మందు అవుతా. 3 పుట్ల మందు. టానికులు సార్, టానికులా. నువ్వు ఆరోగ్యం వాళ్ళని చూసుకోండి. అవునా? అవునయ్యా, మొన్న నిన్ను రిపోర్ట్ తీసుకోమన్నానే, తీసుకుంటున్నావా? తీసుకున్నా డాక్టర్. అవునా? అవును, 2 పూటల ఆకుకూరలు తీసుకోమన్నానే, తీసుకుంటున్నావా? తీసుకుంటున్నా డాక్టర్. డైలీ 2 పూట్ల ఆకుకూరలు తీసుకుంటున్నా. ఏమేమి ఆకుకూరలు తీసుకుంటున్నావు చెప్పయ్యా? పొద్దున్నే పొగాకు, సాయంత్రం పూట్ల గంజాయి, వీలైతే కిల్లి దరద, పానపరాకులు కూడా వేసుకుంటున్నా డాక్టర్. పొద్దున్నే పొగాకు, సాయంత్రం పూట్ల గంజాయి, వీలైతే కిల్లి దరద, పానపరాకులు కూడా వేసుకుంటున్నా డాక్టర్. సాధారణంగా మెడిసిన్లు అయ్యా స్వామి, మెడిసిన్ ఏడబెట్టింది సార్ మెడిసిన్. మీరు ఏడో చోట పెట్టుకుంటాలయ్యా. ఏడబెట్టింది నాకు పెడితే అట. ఓరి ఎక్క, నువ్వు గుద్ద ఇల్లుచుకునేవి గుద్ద తగిలించుకోక ఏడ తెచ్చుకోవాలనుకుంటున్నావు? నీకు మంచి ఒక టాబ్లెట్ ఇచ్చాయి కంపౌండర్, చికిత్సేసాయి. వాడిని ఒట్టకాయమైన ఉంది డాక్టర్. అందుకే ఒటకమైన ఇచ్చింది వానికి. నేను మింగితే చచ్చిపోతాను గొంతులు. ఏం చచ్చిపోలే, ముందు అది వేసుకుని పోయి సావరా స్వామి. నువ్వు ఏం నోట్లో చేసుకోరా, వేసుకోరా, ఇటు గుద్దలు వేసుకో. నెక్స్ట్ పిలుచు. పలికి మన కొడుక అట్లా పిలిపించుకుంటావు. పేషెంట్లు వచ్చి మనమే చేస్తావురా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? భూమికి జానుడు ఉన్నాడు. నీకేమైందిరా స్వామి? చెవు నొప్పి డాక్టర్ గారు. చెవు నొప్పా? గుద్ద నొప్పి రాలే నీకు? మొన్న మీరు ఇచ్చిన చెవు నొప్పి మాత్రలు వేసుకుంటే ఇంకా ఎక్కువైంది డాక్టర్ గారు. నేను ఇచ్చిన టాబ్లెట్ వేసుకుంటే నీకు నొప్పి రాదే? వచ్చేయండి డాక్టర్ గారు. మాటలు నువ్వు రోజుకి ఎన్ని మాటలు వేసుకుంటున్నావు? 2 సార్లు డాక్టర్ గారు. ఎలా వేసుకుంటున్నావు? ఈ చెవులో ఒకటి, ఈ చెవులో ఒకటి, ఈ చెవులో ఒకటి, ఈ చెవులో ఒకటి. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఏంద్రా స్వామి వాడు చెవులో వేసుకుంటానంట? నువ్వు ఇచ్చే అట్టనే ఉంటాయి నాయనా స్వామి. ఒరే స్వామి, నీకు చెవులు వేసుకుంటే తగ్గదురా, నోట్లో వేసుకోవాలరా నాయనా. నీకు అర్థమవుతుందా? చెప్పలేదు డాక్టర్ గారు మీరు. ఒరే మాతలు ఎవరైనా చెవులు వేసుకుంటారా, నోట్లు వేసుకుంటారా? ఏదో నాయాలా? ఇదోరా టాబ్లెట్ ఇచ్చేసేవానికి. వాడి మైండ్ డాక్టర్. ఏయ్, ధర తక్కువ దురద ఎక్కువ. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? వెళ్ళిపో, ఇంకొకరిని పిలిచే పేషెంట్. ఇంకో రారా. సార్ నమస్కారం సార్. నమస్తే అయ్యా, బాగున్నావా? బాగుంటా సార్, మీరు బాగుండరా? అది గుండె నొప్పి రిపోర్ట్ సార్. అది గుద్దమింది అదంతా. గుండె నొప్పి లావడానా? గుండె నొప్పి అంటే అని వచ్చాడు. నీ మొదల నవ్వట ఒట్టకాయలు నొప్పి వేసుకొని. సరే, నీ గుండె నిజంగానే ప్రాబ్లం వచ్చిందిరా స్వామి. ఏం ప్రాబ్లం సార్? ఈడేంది ఈడు, నేను డాక్టర్ అయిపోతే ఈడు సెటస్కోప్ పెట్టి తీసుకొస్తా అన్నాడు. ఏ కంపౌండర్, నువ్వా నేనా డాక్టరు? నువ్వా నేనా డాక్టరు? ఈడేంది ఈడు ఆడంటాడు నొక్కుతాడు సార్. మీ కంపౌండర్ ఈడ పెట్టాల్సి ఈడ పెడతాడు. పని చేసా లేవో చూసా రావాలి సార్. చూడమని సార్. ఏదైనా గట్టి తగులుతుంది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. గుండె అది గట్టి పడింది సార్. కంపౌండర్ నువ్వేంద్రా నువ్వు? నేను చూడాల్సింది నువ్వు చూస్తాను పోయి. ఫుల్ ఫామ్ లో ఉంది సార్. బుల్లెట్ ఫుల్ ఫామ్ లో ఉందా? సరే అయ్యా సార్, నీకు ఆపరేషన్ చేస్తాను నేను. ఆపరేషన్ చేసావా సార్? వద్దు సార్, నాకు ఏమి ఆపరేషన్ లేకుండానే నాకు గుండె నొప్పి పోవాలా. గుండె నొప్పి పోవాలా? సార్ దడ దడ అంటుంది నిదే. గుండె నొప్పి పోవాలా. గుండె నొప్పి పోవాలా? సార్ దడ దడ అంటుంది నిదే. దడదడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్థం. నాది చాలా పెద్దది లేరా స్వామి. రేయ్, రేపు నీకు ఆపరేషన్ చేసి నువ్వు మొన్న అన్నావు కదా మీ తల్లిదండ్రులు చనిపోయారని, వాళ్ళ దగ్గర నేను పంపించపోరా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు పోరా స్వామి, నువ్వు పో, వెళ్ళు, తొందరగా వెళ్ళు. నీకు జీతం నన్ను చంపుతా ఉన్నాడు వీడు. కుర్చీ పిలుచుకో, నువ్వే చేసుకో. నువ్వు ఏంద్రా నువ్వు నన్ను చావంట్రా చెప్పురా నీ బాధ ఏందో. దగ్గు సార్ నాకు దగ్గి చావకుండా బిడి లాక్కుంటే మడ్డ అవుతుంది. తీస్తాడు సార్ నాకు ఏం చేయదు సార్. దగ్గమ్మా బిడి లాగేది మడ్డ కూర్చాను మగాడికి వచ్చి చెప్పి. వాడు దగ్గడమే కదా పిత్తుకుంటాగానే వచ్చాను రా స్వామి. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేసావురా నువ్వు. నీ గుద్దని నువ్వు పోరా రే. యాడ్ నుంచి వచ్చారా మీరు పలికి వల్ల కొడుకెళ్ళారా. కుర్చీ నాకేసి నువ్వు తీసుకుంటా అంటే ఏంద్రా. సరే గాని నీకు టీవీ జబ్బు కదా, ఏ డాక్టర్ చెప్పాడు? సార్ కొత్త డాక్టర్ సార్ మన పెయిన్. మరి నువ్వు దానికి ఏం చేస్తున్నావయ్యా? టీవీ కాల ఉందని డైలీ ఎప్పుడు టీవీ చూస్తాను సార్. టీవీ కాల ఉందని డైలీ ఎప్పుడు టీవీ చూస్తాను సార్. ఒరే నీ పాసుగోలా, ఒరే నీకు టీవీ జబ్బు ఉంటే టీవీ చూసి ఏడన్నా జబ్బు తగ్గుతుందరా? ఏడన్నా నిన్నావు ఇది? ఏ డాక్టర్ రా వాడు చెప్పినోడు నీకు? కొత్త డాక్టరా? ఈ డాక్టర్లను పరుగు తీసానంత ఈ నాయలేరా స్వామి. ఇంకా కొయ్యలేరా, ఇంకెందుకు అర్థనంటే చేస్తావు. సరే గాని నీకు కొన్ని మాటలు ఇస్తాను. అబ్బా ఇద్దరా పోయి డైలీ ఉదయం పూట తెల్లారుజాము 4 గంటలకే లేచి ఏమి తినకుండా పడగడుపున మింగేసేయి, సరేనా? సరే వెక్క వెళ్ళు. వీడు డాక్టరా లేకుంటే వీడు కంపౌండరా? నేను కంపౌండర్ అయినా కుదరా స్వామి లాస్ట్కి. రే ఇంకో మాట మాట్లాడే ఉంటే కుర్చీ మడత పెట్టి మింగుతావు, ఇదే రోడ్డు మీద అడుక్కు తింటావు, నీ ఇష్టం. ఇంకా రే నువ్వు ఇన్ని చెప్పురా. జన్మమెత్తితిరా అనుభవించితిరా, ఈ పేషెంట్లతో నా మైండ్ దొబ్బిందిరా. నో మైదన్నా ఈ స్కిట్ ఎట్టుందో చెప్పు, మేమే ఉన్నాం. బద్వేల్ మునగాళ్ళు ఎరగదీశానండి స్క్రిప్ట్. అసలు చాలా బాగా నవ్వుకున్నాను. సెఫీ చాలా బాగా చేసావురా, నీ టైమింగ్కి నేను పెద్ద ఫిదా, చాలా బాగా నచ్చింది. నేను కంప్యూటర్ అనుకున్నావు డాక్టర్ అనుకున్నావురా? రెండు. సో ఆయన తీసుకునే సెతస్కోప్ కానీ ఇవి కానీ లాక్కుంటూ. సో ఎనీవే చాలా బాగా నవ్వించారా, చాలా అద్భుతం. సెఫీ ఆల్ ది బెస్ట్ రా. అలాగే టీం సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగా నవ్వించారు మమ్మల్ని అందరినీ. మంచి జోస్ తీసుకొచ్చారు సెట్టును కూడా, చాలా బాగా అనిపించింది నాకు. టీం లీడర్ గారు చాలా బాగా ఎనర్జీగా చేశారండి. ప్రతి ఒక్కరూ నాకు బాగా నచ్చారు. టీంలో చేసిన ప్రతి ఒక్కరు. మీకు మంచి ఫ్యూచర్ ఉందండి. మీరు చేసిన స్కిట్లలో ది బెస్ట్ స్కిట్ అని నేను మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. ఇలాంటి స్క్రిప్ట్లే కదండి మేము కోరుకునేది. ఇలా ఇంకెన్నో మరెన్నో కావాలి. మా మనసునంతా దోచేసుకోవాలి మీ స్కిట్లతో. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా చేసి నా మీద ఉంది పంచులు.